సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ మధ్య ఆధిపత్య పోరుతో తారాస్థాయికి చేరిందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో వేమిరెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదా? దీంతోనే ఆ నేత పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టేశారా? వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ సీటు నుంచి పోటీ చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారా? అసలు రాజకీయాలే వద్దనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అనిల్ తన స్వప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారా? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. అసలుకే ఎసరు పెట్టేలా పార్టీ పరిస్థితి తయారైంది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ సీట్లను ఫ్యాన్ పార్టీ గెలుచుకుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యేట్టు ఉందని పార్టీ పెద్దలే తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు. జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ అందుబాటులో లేకుండా ఢిల్లీ వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఈ నేతే పెద్ద దిక్కు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశించింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 చోట్ల పార్టీ బలహీనంగా ఉందని అధిష్టానం దృష్టికి తెచ్చారు. వాటిలో నెల్లూరు సిటీ ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు ఎంపీ వీపీఆర్ తో గత 3 ఏళ్లుగా పొసగటం లేదు. పార్టీ నాయకత్వం ఈ మాజీ మంత్రిని నరసరావుపేట లోక్సభకు బదిలీ చేసింది. దీంతో కావాలనే తమ నేతని జిల్లా నుంచి అక్కడకు పంపించారని అనిల్ అనుచరులు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనక వేమిరెడ్డి ప్రమేయం ఉందని మండిపడ్డారు. సిటీ అసెంబ్లీ టికెట్ విషయంలో పలు పేర్లు ప్రధానంగా వినిపించాయి. చివరికి అనిల్ ముఖ్య అనుచరుడు నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ పేరుని సీఎం జగన్ ప్రకటించారు. నెల్లూరు సిటీ సీటుకు అభ్యర్థిని ప్రకటించే సమయంలో వైసీపీ పెద్దలు పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఒక్క మాట కూడా చెప్పలేదని టాక్ ఉంది. దీంతో పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో వైసీపీ కార్యక్రమాలను పక్కన పెట్టి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్ర రాజకీయాలు తనకొద్దని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఖలీల్ అహ్మద్ ని కలిసేందుకు కూడా నిరాకరించారని టాక్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకే నెల్లూరు సిటీ సిట్టింగ్ శాసనసభ్యుడు అనిల్ కుమార్ కావాలని తన అనుచరుడికి టికెట్ ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది. సింహపురి సిటీ పాలిటిక్స్ లో పట్టు సాధించాలనే వ్యూహంతో అనిల్ ఉన్నట్టు సమాచారం. తన స్వప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఖలీల్ అహ్మద్ ని మార్చే పరిస్థితి లేదు. నెల్లూరు సిటీ, రూరల్, కావలి, ఆత్మకూరులో ముస్లిం మైనార్టీ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. ఒకవేళ ఖలీల్ అహ్మద్ అభ్యర్థిత్వాన్ని మార్చితే 4 నియోజకవర్గాల్లో ప్రభావం పడుతుందని అంచనాలు ఉన్నాయి. దీంతో పార్టీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందంగా మారిందనే టాక్ ఉంది. మరోవైపు వీపీఆర్ ఇటీవల నెల్లూరు లోక్సభ సీటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేపట్టారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయనంటే పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సి వస్తుంది. ఫ్యాన్ పార్టీ నుంచి లోక్సభ సీట్లకు పోటీకి నేతలు ముందుకు రాని పరిస్థితి ఉంది. నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. దీంతో వీపీఆర్ లేకపోతే ఆ లోటు ప్రభావం 4-5 నియోజకవర్గాలపై పడుతుందని ఆందోళన నెలకొంది. భగ్గుమంటున్న వర్గపోరుతో నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ బలహీనపడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో ఎంపీ వేమిరెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ వరుసగా తప్పుల మీద తప్పులు చేయడంతోనే పార్టీకి దుస్థితి దాపురించిందని శ్రేణులు మండిపడుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.